నమస్కారం. జూబ్లీ హిల్స్ ప్రజలకు నమస్కారం. నిన్న కేటీఆర్ గారు తిరుగుతూ పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత రెండో ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో గత 2 సంవత్సరాలుగా పాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 10 సంవత్సరాలుగా జూబ్లీ హిల్స్కు ఏం చేసిరనేటటువంటి విషయాన్ని ఒక్క మాటను కూడా ఇవాళ కేటీఆర్ గారు చెప్పలేకపోయారు. కానీ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 46,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి. 150 కోట్ల రూపాయలతోని ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థను, రోడ్లను, ఇంకుడు ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, వర్షాలు పడితే ఇబ్బంది లేకుండా నీళ్ళు వెళ్ళిపోయేటటువంటి మరమ్మతులను చేస్తున్నటువంటి పరిస్థితి. కమ్యూనిటీ హాళ్లను శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మైనారిటీలకు సంబంధించి శ్మశాన వాటికలు ఎక్కడ ఏర్పాటు చేయాలనేటటువంటి విషయంలో స్పష్టమైనటువంటి ఆదేశాలు పొన్నం ప్రభాకర్ ఇచ్చినటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పనులు చెప్పుకోవడం చేతగాక వాళ్ళు పనులే చేయలేదు కాబట్టి, ఇక్కడ దోసుకోవడమే ఎజెండాగా 10 సంవత్సరాలు పనిచేసినారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద వ్యక్తిగత దాడికి దిగుతున్నారు తప్ప వాళ్ళ దగ్గర రాజకీయ ఎజెండా లేదు, అభివృద్ధి ఎజెండా లేదు. ఇవాళ కాంగ్రెస్కి ఎందుకు ఓట్లేయాలి, ఎందుకు వేయాలంటే ఈ 3 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండబోతున్నది కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకోవాలంటే నవీన్ యాదవ్ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. నవీన్ యాదవ్ గెలిస్తేనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. లేకుంటే గత 10 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి ఇబ్బందులను, కష్టాలను ఈ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొన్నారో అదే పరిస్థితి కొనసాగేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఓటు మీది, అభివృద్ధి మీది, చేసుకోగలిగినటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోగలవాల్సిన సమయం మీ చేతిలో ఉంది. కాబట్టి 11వ తారీఖు నాడు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం.